హలో అందరికీ వెల్కమ్ టు సమర్థ క్రియేషన్స్. సో ఈరోజు వీడియోలో నేను వేసుకున్న నెక్ చైన్ ఉంది కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది అది. కాకపోతే అలాంటివి మనం రియల్గా తీసుకోవాలనుకుంటే మన బడ్జెట్లో లేవు, చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. అంటే 700 900 ఆ రేంజ్లో ఉన్నాయి. సో అది మనం ఈజీగా ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తా. అండ్ దానికోసం మనం ఇట్లా ఏదన్నా ఒక డిటాచబుల్ లాకెట్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అండ్ ఒకటి జరీ థ్రెడ్, ఇంకొకటేమో సిల్క్ థ్రెడ్, అండ్ గమ్ ఒకటి. మీ దగ్గర ఇంకా వేరే గమ్ము ఎక్కువ స్టిక్ అయ్యేది ఉంటే కూడా తీసుకోవచ్చు. అండ్ ఖరాబ్ అయిన ఛార్జింగ్ వైర్ని మనం ఎంతైతే సైజ్ కావాలో అంత సైజ్కి కట్టేసేసుకొని లోపల మనకి రాగిది ఉంటుంది కదా వైరు, అది తీసేసుకొని దాన్ని ఇట్లా మొత్తం తిప్పేసి సైడ్స్కేమో మనం ఒకటి వంకీ లాంటిది ఒక జంపింగ్ అండ్ ఒక సైడ్ లాక్ రింగ్ అట్లా పెడతాం కదా, సో అలాంటివి పెట్టేసుకోవాలి 2 సైడ్స్కి. అండ్ గట్టిగా థ్రెడ్ చుట్టేసుకోవాలి గమ్ పెట్టి. మొత్తం సేమ్ నేను చూపిస్తున్నట్టు వేసుకోండి, మస్తు ఈజీ అయిపోతుంది. అండ్ చాలా నీట్గా ఉంటుంది. అది మనం థ్రెడ్ తోటి వేసినామని కూడా తెలియదు, ఎంత దగ్గర నుంచి చూస్తే మాత్రమే తెలుస్తుంది. సో చాలా నీట్గా ఉంటుంది, మనం ఎంత నీట్గా వేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఎక్కువ థ్రెడ్ తీసుకొని చుట్టుకోవాలన్నమాట, లేకపోతే మిడిల్లో అయిపోతుంది అనుకో, అది నీట్గా కనిపించదు. సో నాకు అట్లా కొంచెం మిడిల్లోనే అయిపోయింది. సో అట్లాంటి తప్పు వేయకుండా ఫస్టే కొంచెం పెద్ద థ్రెడ్ తీసుకొని మొత్తం చుట్టేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇట్లా 20 లైన్స్ తీసుకుంటున్నా దీన్ని. సో అంత తీసుకొని వన్ సైడ్ గమ్ పెట్టేసుకొని మనం వైర్ ఉంది కదా ఛార్జింగ్ వైరు, దానికి ఒక్క సైడ్ నుంచి చుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం నీట్గా, అంటే లోపల వైరు కనిపించకుండా నీట్గా చుట్టేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపిస్తాను కదా, సేమ్ అలానే చుట్టేసుకుంటూ పోవాలి. అండ్ ప్రతి థ్రెడ్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని చుట్టేసుకోవాలి, లేదంటే చిక్కుంటే అంత బాగా కనిపించదు. సో సేమ్ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా చూసుకోండి. అట్లా నీట్గా చుట్టేసుకొని మొత్తం వైర్ మొత్తం ఫస్ట్ ఈ లాస్ట్ నుంచి ఈ కార్నర్ సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకు మొత్తం కూడా అంతే చుట్టేసుకోవాలి. సో ఇది పాతది కాబట్టి కొంచెం అట్లా వంగినట్టు అట్లా ఉంది వైరు. ఫస్ట్ అయితే ఇట్లా గుంజుకొని పెట్టుకున్నాం అనుకో, మనకి ఇంకా కొంచెం స్ట్రైట్గా అనిపిస్తుంది. సో అట్లా కార్నర్కి అట్లా లేవ్వకుండా ఇంకా మంచిగా గమ్ పెట్టేసుకోవాలి. మొత్తం అట్లానే చుట్టేసుకోవాలి. సో ఇవే కాకుండా ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అలాంటివి చాలా ఉన్నాయి మన ఛానల్లో. సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. నేను ఫస్ట్ యాడ్ చేసిన కదా పిక్చర్స్ అట్లా, సో చూడండి అవసరం ఉన్న వాళ్ళు. అండ్ మొత్తం ఇట్లా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్కి కూడా సేమ్ అంతే, ఫస్ట్ మనం ఎట్లయితే పెట్టుకున్నామో అట్లనే గమ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఇలాంటి ఐడియాస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ చేయాలనేసి. సో అట్లా చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా వీడియోస్ చేయడానికి కూడా. సో అట్లా అయిపోయిన తర్వాత ఇది మొత్తం జరీ థ్రెడ్ ఉంది కదా గోల్డ్ జరీ, ఇదేమో 5 లైన్స్ తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వీడియోలో కనిపిస్తున్నట్టు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇట్లా మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని చుట్టేసుకున్నాం అనుకో, మనకి కార్నర్ది లేవ్వకుండా ఉంటుంది ఇట్లా లోపల నుంచి. సో సేమ్ మొత్తం కూడా అట్లనే చుట్టేసుకోవాలి. ఇట్లా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్కి మనం లాకెట్ పెట్టేసుకుంటే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా నీట్గా వచ్చింది అసలు అవుట్పుట్ అయితే. మనకి ఎంతైతే కొంచెం నెక్కి దగ్గరకని పెట్టేసుకుంటే మస్తు నీట్గా కనిపిస్తుంది, మరి అంత లాంగ్ ఉంటే కూడా బాగోదు. సో ఇలాంటి డిటాచబుల్ లాకెట్స్ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఐడియాస్ని ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్, చలో బాయ్ గైస్.